హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాను. చాలా గొప్ప వాళ్ళ మధ్యలో కూర్చున్నాను. నిజంగా దిస్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ అండ్ అవర్ ఛానల్. ఆంధ్ర యూనివర్సిటీ ఆలుమ్ని అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆలుమ్ని మీట్ కండక్ట్ చేస్తున్నారు. పూర్వ విద్యార్థులు అందరూ వచ్చి ఈ మీట్లో పాల్గొంటారు. చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈవెంట్. అండ్ ఈ సంవత్సరం వచ్చేసి డిసెంబర్ 7వ తారీఖున ఏయూ కన్వెన్షన్ హాల్ బీచ్ రోడ్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. దాని గురించి మాట్లాడదాం. అలాగే అసలు ఆలుమ్ని అసోసియేషన్ ఉందని చాలామందికి తెలియదు, చాలామందికి తెలుసు కూడా. సో ముందు ఆలుమ్ని అసోసియేషన్ గురించి మాట్లాడదాం. మనతో పాటు శంకర్రావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, వాట్ ఈస్ దిస్ ఆలుమ్ని అసోసియేషన్ ఆల్ అబౌట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని అసోసియేషన్ ఆఫీస్కి రావడం, మన వైజాగ్ మా ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి. సో బ్రీఫ్గా మీకు మన ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని అసోసియేషన్ గురించి చెప్తాను. ఇది 2005లో ఒక సొసైటీగా ఫార్మ్ అయిందండి. ఆంధ్ర యూనివర్సిటీలోని ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిపి అల్యూమిని ఇది ఫామ్ చేశారు. దీనికి ఒక ప్రెస్టేజియస్గా తీసుకెళ్లేదానికి గైడెన్స్ సపోర్ట్ ఇచ్చింది డాక్టర్ జిఎం రావు గారు, జిఎంఆర్ గ్రూప్ ఫౌండరు. ఆయన ప్రతి సంవత్సరం ఈ అల్యూమిని డేకి ఒక ఈవెంట్గా మార్చి చేయడం మొదలుపెట్టారు. 2018లో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే రతన్ టాటా గారు అప్పుడు వచ్చారు. దాని తాలూకా సీడ్స్ ఈరోజు మనం చూస్తున్నాం. దీనికి ట్రిప్లే చాలా ఫెసిలిటేట్ చేయడం వలన టీసీఎస్ సెంటర్ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు దానికి అనుసంధానించుకొని 2023లో లాస్ట్ ఇయర్ టాటా సన్స్ చైర్మన్ వచ్చారు చంద్రశేఖర్ గారు. ఆయన లాస్ట్ ఇయర్ వచ్చారు. అంతకుముందు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు వచ్చారు. సో ఇలాంటి ఇండస్ట్రీస్ని ప్రతి సంవత్సరం తీసుకురావడం అవుతుంది. నార్మల్గా 10వ తారీఖు ఏంటంటే మన ఫౌండర్, ఆంధ్ర యూనివర్సిటీ ఫౌండర్ సార్ కట్టమంచి రామలింగారెడ్డి గారి తాలూకా జన్మదినం. దాన్ని యాన్యువల్ డేగా మేము పెట్టుకున్నాం. అయితే చీఫ్ గెస్ట్కి అనుగుణంగా ఇటు అటు 2-3 రోజులు పెట్టుకొని కన్వీనియన్స్ని బట్టి చేస్తాం. ఈ సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖుని చేయబోతున్నాం. దీనికి చీఫ్ గెస్ట్గా ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఎల్ఎన్టీ చైర్మన్ ఈ సంవత్సరం వస్తున్నారు. అలాగే పద్మశ్రీ డాక్టర్ ఆదినారాయణ గారు, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ చదువుకున్నారు. 1985 వరకు అది మనకు అనుసంధాన ఇన్స్టిట్యూట్గా ఉండేది ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో ఆయన్ని గెస్ట్ ఆఫ్ ఆనర్గా మనం పిలుస్తున్నాము. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక, ఎందుకంటే యూనివర్సిటీస్ అన్ని హెచ్ఆర్డి మినిస్టర్ కింద ఉంటాయి కనుక శ్రీ నారా లోకేష్ గారికి ఇన్వైట్ చేయడం అయింది. ఆయన అంగీకరించి ఈ ప్రోగ్రామ్కి హోస్ట్గా అంతా నిర్వహించడానికి ఆయన సిద్ధమయ్యారు. దానికి సపోర్ట్గా మన ఫౌండర్ చైర్మన్ ఢిల్లీలో జిఎం రావు గారు మాకు గైడ్ చేస్తూ, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కుమార్ రాజు గారు వైస్ చైర్మన్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు, అప్పారావు గారు మెంబరు, అలాగే సత్య వెంకటరావు గారు ఇంకొక మెంబరు, మేము ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, రెక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని కన్సీవ్ చేయడం అయింది. సో ఈ ప్రోగ్రాము ఈ సంవత్సరం మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 3 వరకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అల్యూమిని వాళ్ళ పాత యూనివర్సిటీలో ఉన్న కాలేజ్ ఎక్కడే చదువుకుని అక్కడికి వెళ్ళి చూసుకోవడానికి, మెమరైజ్ చేసుకోవడానికి, రీయూనియన్ అవ్వడానికి ఫెసిలిటీస్ పెడుతున్నాం. 5:30 నుంచి మెయిన్ ప్రోగ్రామ్ జరగబోతుంది. అది కన్వెన్షన్ సెంటర్లో చేస్తున్నాం. ఇప్పటి వరకు 1500 మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు ఈ ఈవెంట్కి రావడానికి. అలాగే ఇన్వైటీస్, డిగ్నిటరీస్, వివిఐపీస్ ఉంటారు కానీ అందరూ కలిపి కన్వెన్షన్ సెంటర్ లోపల బయట దగ్గర ఒక 4000 మంది ఉంటారని ఒక ఎస్టిమేషన్ చేసుకున్నాం. దాని తగ్గట్టుగా లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ కానీ, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ, ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇండివిజువల్గా అందరూ వర్కౌట్ చేస్తున్నాము. ఇది ఈ ప్రోగ్రామ్ నిర్వహించుకున్నాం. ఇది సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఇది ఒక కర్టన్ రైజర్గా ఉంటుంది. ఎంచేతంటే వచ్చే సంవత్సరం మన ఆంధ్ర యూనివర్సిటీ 100 ఇయర్స్లోకి అడుగుపెడుతుంది. సెంటినరీ, శతాబ్ది జరగబోతుంది. దానికి ఇది కర్టన్ రైజర్గా ఉంటుంది. దీనికి అంతా ఏంటంటే వాలంటీర్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆర్ ఆల్ వర్కింగ్ వెరీ వాలంటరీ, ఇంక్లూడింగ్ ది అల్యూమిని రిలేషన్షిప్ మేనేజర్ వగైరా గారు. సో విత్ దాట్ యాక్చువల్లీ వీ గాట్ రియల్ కనెక్టివిటీ ఇన్ ద లాస్ట్ 1.5 years. సో దట్స్ వేర్ ఎగ్జాక్ట్లీ అండి. అండ్ దెన్ దిస్ షుడ్ బి అ కర్టన్ రైజర్ ఫర్ ద న్యూ సెంటినరీ సెలబ్రేషన్స్ ఫర్ ద ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ 25-26. సార్, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఆలుమ్ని అసోసియేషన్ ఉంది. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ అందులో ఉంటారు. అంటే ఈ అసోసియేషన్లో ఉండడం వల్ల ఈ మెంబర్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మనం మెంబర్స్కి వచ్చే బెనిఫిట్ ఏదానికన్నా ఆల్మిని యూనివర్సిటీకి ఏమి ఇచ్చింది అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు యూనివర్సిటీ మనకి ఇచ్చిన చదువు వల్లనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి తప్ప నేను ఆంధ్ర యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో మెంబర్ అయితే నాకేమొస్తుంది అన్నది
వస్తుంది డెఫినెట్గాను. అది ఏంటంటే కనెక్టివిటీ. పాత ఫ్రెండ్స్ వస్తారు. అంతకుముందు మీ క్లాస్మేట్స్ ఎక్కడున్నారో కూడా మీకు తెలియదు. ఇప్పుడు ఇందులో జాయిన్ అయిన తర్వాత మీ క్లాస్మేట్స్ ఎక్కడున్నారు, మీ బ్యాచ్మేట్స్ ఎక్కడున్నారు, మీ యూనివర్సిటీలో ఏం జరుగుతున్నది అనేది తెలుస్తుంది. అంతేకాకుండా మన యూనివర్సిటీ అభివృద్ధి చేయడానికి మనం ఏం చేయగలం అనేది కూడా ఏజ్ అ గ్రూప్ మనం చేయొచ్చు ఇండివిజువల్గా కన్నా. అలాగే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఒక హాస్టల్ కట్టాం ఓల్డ్ స్టూడెంట్స్. అలాగనే ఫెసిలిటీస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మన ఫార్మసీలో మన పూర్వ విద్యార్థి పాల్ గారు ఒక ఆడిటోరియము, ఐ మీన్ కంప్లీట్ బిల్డింగ్ రెనోవేషన్ అంతా చేయించారు. ఆల్మోస్ట్ దగ్గర 2-3 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన. అలాగే మన జిఎంఆర్ గారు ఆల్మోస్ట్ ఆయన వేరియస్ డెవలప్మెంట్స్కి ఆల్మోస్ట్ దగ్గర 1 కోటి రూపాయలు ఇచ్చేశారు. పాత వీసీ గారు చైర్ ప్రొఫెసర్స్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ఒక 20 చైర్ ప్రొఫెసర్స్ ఆల్మినీ నుంచే వచ్చాయి. అలాగనే ఆల్మినీ ఇక్కడికి వచ్చి వాళ్ళు పాఠాలు చెప్తున్నారు, వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. అసోసియేషన్ 2005లో స్థాపించిన 2016 నుంచి చాలా యాక్టివ్గా ఈ చంద్రబాబు నాయుడు గారు విజన్తో గ్రాండ్ ఆల్మినీ అసోసియేషన్ మీట్ పెట్టాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. తర్వాత 2017లో మన అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చారు. అలాగే తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు వచ్చారు. 2018లో రతన్ టాటా గారు వచ్చారు. తర్వాత కోవిడ్ వల్ల 2-3 ఏళ్ళు ఇదైనా తర్వాత ఎన్ఆర్ నారాయణమూర్తి గారితో మళ్ళీ స్టార్ట్ అయింది. మనం ఈ ఆల్మినీ అసోసియేషన్లో ఉండబట్టే అంత పెద్దవాళ్ళని కలవగలిసాం. కరెక్ట్. అందుకోసం ఆల్మినీ అసోసియేషన్లో జాయిన్ అవ్వడం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సార్, మనం బెనిఫిట్స్ ఆఫ్ ద అలుమ్నీ అసోసియేషన్. సార్, అసలు ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి అలుమ్నీ అసోసియేషన్లో? సో ఈ అలుమ్నీ అసోసియేషన్లో మనం ఇంతవరకు 3 లక్షల వరకు డేటాబేస్ని శానిటైజ్ చేయడం జరిగింది. అంటే పక్కా డేటాబేస్ విత్ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అన్నీ ఉన్నాయి. అయితే మనం పెయిడ్ మెంబర్షిప్స్ కూడా కొంచెం డ్రైవ్ మొదలు పెట్టామండి. ఎందుకంటే మనం కూడా యూనివర్సిటీకి అలా అసోసియేషన్కి ఒక కార్పస్ అంటూ డెవలప్ చేయాలి, అసోసియేషన్ని కంటిన్యూస్గా రన్ చేయడం కోసం. సో ఆ డైరెక్షన్లో ఇప్పటివరకు 25,000 మెంబర్స్ వరకు పెయిడ్ మెంబర్షిప్ జాయిన్ అవ్వడం జరిగింది. మెంబర్షిప్ ఏంటంటే చాలా నామినల్ అమౌంట్ అండి. జస్ట్ ఒక 1,000 రూపీస్ కట్టినట్టయితే పెయిడ్ మెంబర్స్ కింద అసోసియేషన్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, మన వెబ్సైట్ చాలా వైబ్రెంట్గా ఉంది. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆల్యూమినీస్ అందరినీ కూడా ఎప్పటికప్పుడు కనెక్ట్ చేస్తూ ఉంటాయండి. సో సోషల్ మీడియాలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మన అలుమ్నీ అసోసియేషన్. కొంతకాలం క్రితం వరకు ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా భాగంగానే ఉండేది. సార్, దాని గురించి చెప్పండి సార్. అసలు ఎప్పుడు ఈ 2 ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని ఆంధ్ర యూనివర్సిటీ డివైడ్ అయిపోయి? నమస్కారం అండి. మన వైజాగ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎస్కే అప్పారావుని, మెంబర్ ఆఫ్ ది ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నీ అసోసియేషన్. ఆంధ్ర యూనివర్సిటీకి చాలా అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయండి. అందులో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజెస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ కంటే ముందు పుట్టిందండి. 1923లో పుట్టింది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో అఫిలియేట్ అవ్వడం, ఆ 26 నుంచి 1985 వరకు పట్టాలు తీసుకున్న డాక్టర్లు అందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకునేవారు. అంటే ఈ పీరియడ్లో చాలా చాలా నోబుల్ పీరియడ్ ఇది. అందులో మనకి ఎమినెంట్ డాక్టర్స్ వచ్చారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు తీసుకున్న వాళ్ళు వచ్చారు. చాలా చాలా ఇంటర్నేషనల్ ఫేమస్ డాక్టర్స్ వచ్చారు. అదే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ గురించి చెప్పుకుంటూ పోతే ఇందులో నుంచి ఒక నోబెల్ లారెట్ సర్ సివి రామన్ గారు వచ్చారు. తర్వాత ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే అన్ని క్యాడర్లో కూడా గవర్నర్సు, అన్ని క్యాడర్లో లెక్క వేసుకున్న ఎక్కడో దగ్గర ఉంటారు. అంటే దిస్ ఆంధ్ర యూనివర్సిటీ హస్ గివెన్ ఏ లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అండ్ ద ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ది కంట్రీ. ఇప్పుడు ఈ అంటే సెంటరీ సెలబ్రేషన్స్ ముందు జరిగే ఈ ఫంక్షను ఒక కర్టన్ రైజర్ లాంటిది. దీనికి మన హెచ్ఆర్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఆయన హోస్ట్గా ఉంటూ దీన్ని నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల మనకి అలుమ్నీ అసోసియేషన్ ఫామ్ చేసి ఫ్యూచర్లో కూడా మనం నోబెల్ లారెట్స్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీకి వెళ్ళడానికి పనికొచ్చే కార్యక్రమాలు, డెవలప్మెంట్స్ చేయాలని ఈ అలుమ్నీ అసోసియేషన్లో మేధావులు నెక్స్ట్ ఇంకా మేధావుల యొక్క ఒపీనియన్లు తీసుకొని డెవలప్ చేసి మన స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యే స్కీమ్స్, ఒక ప్రోగ్రామ్స్ రన్ చేస్తారని ఆశిస్తున్నామండి. సో మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ alumni members, block your dates on December 7th
పొద్దున్నే సాయంత్రం వరకు ఆంధ్ర యూనివర్సిటీలో మీ పాత స్నేహితుల్ని కలవచ్చు, పాత మెమరీస్ని గుర్తు చేసుకోవచ్చు. అలాగే ఒక వండర్ఫుల్ ఆల్యుమినీ మీట్ని కూడా వైజాగ్లో జరుగుతుంది. సో బ్లాక్ యువర్ డేట్ ఆన్ 7th December. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ అప్డేట్స్ కోసం మన వైజాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. జై హింద్.